హాయ్ అండి. బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది? ఎవరు టైటిల్ కొడటానికి మొత్తం మీద పథకాలు రచిస్తున్నారు? ఇమ్మాన్యుల్కి ఒక క్లారిటీ వచ్చేసిందా? తనూజ కన్ఫర్మ్గా అందరికన్నా ముందుంది. అలానే కళ్యాణ్కి కూడా చాలా బాగా వస్తుంది. సో వీళ్ళిద్దరికి కంపల్సరీ ఇమ్మాన్యుల్ తన లక్ష్యాన్ని చేరడానికి అడ్డుగా ఉన్నారు. ఇక నుంచి ఇమ్మాన్యుల్ ఏం చేయబోతున్నాడు? సో కళ్యాణ్కి ఎలా చెక్ పెట్టబోతున్నాడు? తనూజ గురించి కూడా ఇప్పటిదాకా ఒక సాఫ్ట్గా చూస్తున్న ఇమ్మాన్యువేల్ అసలైన ఆట మొదలు పెట్టబోతున్నాడా? అలానే తనూజ కూడా బయట ఏం జరుగుతుంది, రిలేషన్స్ వల్ల ఎలా నెగిటివ్ అవుతున్నది అన్నది కూడా క్లారిటీ వచ్చేసింది. సేమ్ అట్లానే పక్క కళ్యాణ్ కూడా క్లారిటీ తీసుకొచ్చేసింది శ్రీజ. బయట కేవలం నువ్వు ఈ రిలేషన్స్ వల్లే నువ్వు ముందుకెళ్తలేదు అని. అలానే తనూజాకి మంచి ఫాలోయింగ్ కనపడుతుంది, ఇమ్మాన్యుల్ మీద మంచి సాఫ్ట్ ఇమేజ్ ఉందని. ఇప్పుడు ఈ ముగ్గురు మధ్య మాత్రమే చక్రం తిరుగుతూ ఉంది. మరి ఈ ముగ్గురు ఒకరి మీద ఒకళ్ళు ఎలాంటి ఎత్తులు పై ఎత్తులు అయిపోతున్నారు? ఇమ్మాన్యువేల్ తగ్గించడానికి శ్రీజ చేసే ప్లానింగ్ ఏమిటి? శ్రీజాని డౌన్ చేయడానికి ఇమ్మాన్యువేల్ ఎట్లా తన నెగిటివ్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు? అదేవిధంగా ఇమ్మాన్యువేల్ చేసే సేఫ్ గేమ్స్, తనలో ఉన్న ఎక్కడైతే ఆ బాండింగ్ మధ్యలో ఉన్న ఏదైతే అంతా మంచి అని చేసుకుంటూ వస్తున్న ఆ వెనకాల ఉన్న సేఫ్ గేమ్, మైండ్ గేమ్ ఎలా బయట పెట్టబోతుంది? అలానే కళ్యాణ్ ఎలా వీళ్ళిద్దరిని దాటుకుని ముందుకెళ్ళడానికి శ్రీజ ఎలాంటి ఎత్తుగడలు, ఎలాంటి ప్లానింగ్స్, ఎలాంటి పథకాలు రచిస్తూ ఉంది? అలానే ఆటను ముందుకు తీసుకెళ్లే క్రమంలో వీళ్ళ ముగ్గురు మధ్య జరిగే వార్ ఎలా ఉండబోతుందో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.